అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మెయిన్ పార్ట్ 65. అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరిన వైషు ఐసీయూలో ఉన్న శర్మ గారి దగ్గరికి వెళ్ళింది. నాన్న ఎలా ఉంది అనింది అతని చెయ్యిని పట్టుకొని. వైషుని చూసిన శర్మ గారు చెయ్యి వెనక్కి తీసుకుంటూ తల తిప్పేసుకున్నారు. బాధేసింది ఆమెకి. నాన్నగారు ప్లీజ్ మీరు అలా ఉంటే నాకు బాధేస్తుంది. మాట్లాడండి నాన్న. నాతో మాట్లాడకు, ఇక్కడి నుండి పో అన్నాడు చిన్నగా. అతను అలా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక బాధపడుతూ అక్కడి నుండి బయటకు వచ్చేసింది వైషు. ఏమైందమ్మా? ఏమన్నారు? మాట్లాడారా అనింది భ్రమరాంబ. లేదమ్మా, నా మీద ఇంకా కోపంగానే ఉన్నారు. హాస్పిటల్కి అల్లుడు గారు తీసుకొచ్చారని చెప్పలేదు. చెబితే ఈ హాస్పిటల్ అంతా ఒక్కటి చేస్తాడు. వద్దమ్మా, చెప్పొద్దు. ఇప్పటికీ చాలా కోపంగా ఉన్నారు. చెబితే గోలగోల చేస్తారు. సరే కానీ రాత్రి ఎక్కడికి వెళ్ళావు? మీ అల్లుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారమ్మా. ఇంకో నెల వరకు రాను అన్నారు. అవునా? ఆయన క్రికెట్ ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యారు. నన్ను వదిలి వెళ్ళను అన్నారు కానీ నా కోసం అతని గోల్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదని పంపించాను. సరే కానీ నాన్నగారికి ఏదైనా పెట్టమని చెప్పారా? ఇంకా 3 రోజుల వరకు ఏం తినకూడదని చెప్పారు. నువ్వేమైనా తిన్నావా అమ్మా? తిన్నాను. ఆ బాబు అల్లుడు గారి ఫ్రెండ్ అంట కదా, ఇడ్లీ తెచ్చి ఇచ్చి వెళ్ళారు. ఓకే అమ్మా. ఇక్కడ రిషి ఢిల్లీ చేరుకున్నాడు. అతన్ని పిక్ చేసుకోవడానికి స్పాన్సర్స్ ఎయిర్పోర్ట్కి కారు పంపించడంతో అక్కడి నుండి హోటల్కి బయలుదేరాడు. హోటల్కి వెళ్ళిన రిషి వాళ్ళ టీం మెంబర్స్తో జాయిన్ అయ్యి ఎవరి రూమ్కి వారు వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. రిషి వైషుతో మాట్లాడాలని కాల్ చేశాడు. హలో రిషి, చేరుకున్నావా? ల్యాండ్ అయ్యి 1 అవర్ అవుతుంది. ఓకే, ఇలా ఉన్నాడు మీ నాన్న అన్నాడు. బాగున్నాడు. మాట్లాడావా? ఏమన్నాడు? నాన్నగారు మాట్లాడిన మాటలు చెబితే కోపడతాడని ఏమనలేదు. సరే, డిన్నర్ చేసావా? చేశాను. నువ్వు? ఇప్పుడే చేశాను. ఓకే, మ్యాచ్ ఎప్పుడుంది? రేపు ఆఫ్టర్నూన్ 1 o'clockకి స్టార్ట్ అవుతుంది. రేపు మాట్లాడడం కుదరకపోవచ్చు. రేపటి మ్యాచ్ గెలిస్తే నెక్స్ట్ చాలా బిజీ అయిపోతాను అంటున్న రిషి మాటలకి ఒకవైపు సంతోషంగా, ఇంకోవైపు బాధగా అనిపిస్తుంది. ఏమైంది? మాట్లాడట్లేదు? ఏం లేదు అనింది. నువ్విలా డల్ అయిపోతే ఎలా? నీకోసమే నేను ఢిల్లీ వచ్చాను. హలో. వినిపిస్తుందా? వినిపిస్తుంది. మాట్లాడు. రేపటి మ్యాచ్లో బాగా ఆడి గెలవాలి అనింది వైషు. నా విజయం నీకిష్టం కాబట్టి నీకోసమైన మ్యాచ్ని ఖచ్చితంగా గెలిపిస్తాను అన్నాడు కాన్ఫిడెంట్గా. థ్యాంక్ యూ రిషి అనింది. తో గడిపిన ఆ రాత్రిని మర్చిపోలేకపోతున్నానే అన్నాడు. నేను కూడా అంటూ సిగ్గుపడింది. నీకో విషయం చెప్పనా బేబీ? ఏంటి? ఒక్కసారి నీతో కలిస్తే ఆ కోరిక తీరుతుందేమో అనుకున్నాను. కానీ ఎవ్రీడే ఎవ్రీ సెకండ్ కావాలనిపిస్తుంది. ఎందుకే ఇలా నా బ్రెయిన్, నా హార్ట్, ఎవ్రీ బ్లడ్ సెల్లో పిచ్చిగా నిండిపోయావు? నువ్వు నీ ప్రజెన్స్ లేక నేను ఎలా ఉండాలి? పిచ్చెక్కుతుంది బేబీ. నా చుట్టూ ఇంతమంది ఉన్నా నీ ఆలోచనలే నిండిపోయున్నాయి. వైషు, ఒక్క పూటకే ఇలా ఉంటే అన్ని రోజులు ఎలా ఉండాలి? రాక్షసి, నన్ను పంపించావుగా, ఇక హ్యాపీగా ఉండు అంటున్న రిషి మాటలకి సారీ రిషి అనింది ఏడుపు గొంతుతో. ఏయ్ మెంటల్, ఎందుకు ఏడుస్తున్నావే? ఊరికే జోక్ చేశా. నువ్వు జోక్ చేసినా నిన్ను దూరం పంపించడం నిజమే కదా? నాకు కూడా ఏం బాలేదు రిషి. నిజంగా ఒక్క పూటకే ఇలా ఉంటే అన్ని రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండాలి అనింది. మీ నాన్నగారిని డిశ్చార్జ్ చేశాక గగన్తో ఇక్కడికి వచ్చేసేయి. ఓకే రిషి. ఓకే బేబీ, బాయ్. కాస్త నవ్వుతూ చెప్పవే. బాయ్ రిషి అని నవ్వింది. ఏదైనా ఉంటే కాల్ చేయి, ఓకే అని కాల్ కట్ చేశాడు. ఇక మనసంతా ఒక్కసారిగా బాధ కమ్మేసింది. ఏమైంది వైషు అన్న పిలుపుకి తల తిప్పి చూసింది. పూజా దాత్రి కనిపించారు. ఎప్పుడు వచ్చారే? ఇప్పుడే వచ్చాం. నీకు తోడుగా ఉండమని రిషి కాల్ చేశాడు. చూసావా, నీకు దూరం ఉన్నా నీకెలాంటి లోటు లేకుండా ఎలా చూసుకుంటున్నాడో. సర్లే పద, కాసేపు బయటకెళ్దాం అంటూ వైషుని తీసుకొని బయటకెళ్లారు గగన్ రోహిత్తో పాటు. మీరేంటిక్కడ అనింది వైషు వాళ్ళిద్దరిని చూసి. వాడు లేడు కదా,
మీ చెల్లికి తోడుగా ఉండాలని పంపించాడు. సరే ఎక్కండి అనగానే అందరూ కారెక్కారు. డ్రైవింగ్ సీట్లో రోహిత్ కూర్చుంటే పక్కన గగన్, వెనక వైషు, పూజ, దాత్రి ముగ్గురు కూర్చున్నారు. ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం అన్నారు. రెస్టారెంట్కి వెళ్దామా? ఎప్పుడు తిండిగోలే. ఏయ్ ఏంటే, నువ్వు తినవా? నన్నంటున్నావు? నీలా నాన్ వెజ్ తినను కదా. మాకేం పనిపాట లేదనుకుంటున్నావా? ఎప్పుడో నాన్ వెజ్ తినుకుంటా కూర్చోవడానికి. నీకేం పని లేదు, ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంటావు. అమ్మ తల్లి, నువ్వో పెద్ద రాక్షసివి, నీతో ఎవరైనా పెట్టుకుంటారా? నువ్వే నన్ను కెలికావు అన్నాడు రోహిత్. నాకేం పని పాట లేదా నేను కెలుక్కుంటూ కూర్చోడానికి? లేదు కాబట్టే కదా నాతో గొడవకు దిగుతావు. ఎక్కువ మాట్లాడితే ఒళ్ళు పగిలిపోద్ది. ఏంటే, ఊరుకుంటున్నాను కదా అని తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు? నేను ఓవరాక్షన్ చేస్తున్నానా? నాకంటే ఎక్కువగా నువ్వే చేస్తున్నావు. అవునవును, ఎవరు చేస్తున్నారో తెలుస్తుంది. కరెక్టే, నువ్వే చేస్తున్నావని అందరికీ తెలుసు. మూసుకొని కూర్చో, లేకపోతే కారులో నుండి తోసి పడేస్తా. దెబ్బకు శని వదిలిపోతుంది. ఏంట్రా, నేను శనిలాగా కనిపిస్తున్నానా? అయ్యో, శనిలాగా కాదు, అంతకంటే ఎక్కువే. ఆ శనిదేవుడు కూడా ఆయనతో నిన్ను పోల్చినందుకు బాధపడతాడు. రేయ్, మూసుకొని డ్రైవ్ చెయ్యి. ఎక్కువ చేశావంటే నేను మా వైశ్యులా కూడా అస్సలు ఊరుకోను. ఒసేయ్ రాక్షసి, మూసుకొని ఎలా డ్రైవ్ చేస్తారే? ఏంటి, నన్నే రాక్షసి అంటావా? నువ్వే రావణాసురుడివి, రాక్షసుడివి, చండశాసనుడివి, ఇంకా ఏమున్నాయో అవన్నీ అంటున్న దాత్రి మాటలకి, ఏయ్ ఆపండి, ఏంటి మీ గొడవ? మీతో ఎక్కడికైనా రావాలంటే భయం వేస్తుంది నాకు. ఎప్పుడు చూడు గొడవ పడుతూనే ఉంటారు. ఏంటి దాత్రి, నీకు నోరు ఊరుకోవట్లేదా? ఎందుకలా అరుస్తున్నావు? నన్నే అంటావేంటి? వాడినను. నన్ను చూస్తే చాలు ఎప్పుడు కాకిలా అరుస్తూనే ఉంటాడు. నువ్వు ఫస్ట్ నోర్ముయ్ అంటూ అరిచింది వైషు. ఇక ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. కాసేపటికి పార్క్ రావడంతో కారాపాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మూతులు నాకే వాళ్ళని చూస్తూ కూర్చోడానికా అనింది దాత్రి. అబ్బబ్బా, వీళ్ళ గొడవ ఎప్పుడూ ఉండేదే, కానీ పదవే పోదాం అంటూ కార్ దిగి ముగ్గురు వెళ్ళిపోతే దాత్రి మాటలకి తల తిప్పి ఆమెను చూస్తూ ఎందుకు కూర్చుంటావు? ముద్దు పెడతా కూర్చో అన్నాడు సైడ్ లుక్తో. గుర్రుగా చూసింది అతని మాటకి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా అంటూ కార్ దిగి అతను ఉన్న విండో దగ్గరికి వచ్చి తినేసేలాగా చూస్తూ అరుస్తుంది దాత్రి. డోర్ ఓపెన్ చేసి చుట్టూ చూసి ఆమెను మీదకి లాక్కొని, ఏంటే, ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు అన్నాడు. ఆమె ఫేస్ దగ్గరగా అతడి ఫేస్ పెట్టి. అతను అలా చేస్తాడని అనుకోని దాత్రి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది కంగారుగా. ఏంటి, నోట మాట రావట్లేదా? అలా చూస్తున్నావు? వదులు అంటూ అతని మీద నుండి లేవడానికి ట్రై చేస్తూ ఉంటే వదలకుండా గట్టిగా పట్టుకొని ఆమె పెదవులపై ముద్దు పెట్టి, వదలను, ఏం చేస్తావు అన్నాడు. అతను ముద్దు పెట్టాడు అన్న దగ్గరే ఆమె బ్రెయిన్ స్ట్రక్ అయిపోతే అతని మాట చెవికి ఎక్కలేదు దాత్రికి. ఓయ్, ఏంటే, కాకిలా కావు కావు అంటూ అరిచి ఇప్పుడు సైలెంట్ అయిపోయావు అన్నాడు. అతను అలా మాట్లాడుతున్నప్పుడు అతని వెచ్చటి ఊపిరి ఆమెకు తగులుతుంటే ఒంటి నిండా చెమటలు పట్టేస్తున్నాయి టెన్షన్తో. ఇక వెంటనే అతని దూరం తోసి అక్కడి నుండి పారిపోయింది దాత్రి. వెళ్తున్న ఆమెను చూసి నవ్వుకున్నాడు రోహిత్. ఇక వాళ్లతో జాయిన్ అవుతూ, ఏంటి, నన్ను వదిలి ఎలా వచ్చేశారు అంటూ అరిచింది. తమరు రోహిత్తో గొడవ పడడంలో చాలా బిజీగా ఉన్నారుగా, అందుకే వచ్చేశాం అని మూతి ముడిచింది దాత్రి. గగన్ అందరికీ కూల్ డ్రింక్స్, స్నాక్స్ తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టాడు. తెచ్చిన స్నాక్స్ని తింటూ వాక్ చేశారు కాసేపు. రోహిత్ దాత్రి పక్కన నడుస్తుంటే గగన్ పూజతో మాట్లాడుతున్నాడు. వైషు ఒంటరిగా రిషి గురించి ఆలోచిస్తూ నడుస్తూ ఉంది. అతనితో ఉంటే ఆనందం, తను లేకపోతే లోకమంతా చీకటిగానే కనిపిస్తుంది ఆమెకి. నా గురించి అతను ఆగిపోకూడదు అని మనసుకు సర్ది చెప్పుకొని రాత్రి రిషి చేసిన చిలిపి పనిలో గుర్తొచ్చి ఆమెకు తెలియకుండానే సిగ్గు ముంచుకొచ్చింది. ఇక పార్క్లో కాసేపు టైంపాస్ చేసి అక్కడి నుండి బయలుదేరడానికి కార్ పార్కింగ్ ప్లేస్కి వెళ్తుండగా దాత్రి చేయి పట్టుకొని వెనక్కి లాగాడు రోహిత్. అతను అలా చేస్తుంటే ఆశ్చర్యం అనిపించింది ఆమెకి. ఏం చేస్తున్నావు? అసలు ముద్దెందుకు పెట్టావు అనింది కోపంగా. ముద్దు ఎందుకు పెడతారో తెలీదా? చాలా ముద్దొచ్చావు, అందుకే ముద్దు పెట్టాను. ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉందా? లేదు, తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. అయితే నాతో పాటు రా, నీ తిమ్మిరంతా వదిలిపోతుంది. నిజమా బేబీ?
అన్నాడు. ఆమె ఏమనిందో గుర్తు చేసుకొని, చిచి అది కాదు, కర్రతో ఒళ్ళంతా వాతలు పెడితే అప్పుడు వదులుతుంది తిమ్మిరి అనింది. అలా వద్దు కానీ అని ఇంకా ఏదో అంటుండగా షడప్ అంటూ అరిచింది. ఆమె అలా అరవగానే అలాగే చూస్తూ ఉండిపోయాడు రోహిత్. అసలేమనుకుంటున్నావు? ఏం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇలా చెబితే రిజెక్ట్ చేస్తావని ముద్దు పెట్టా. అంటే ముద్దు పెడితే యాక్సెప్ట్ చేస్తానా? ప్రపోజ్ చేస్తే నేను మాట్లాడిన మాటలు గాలిలో కలిసిపోతాయి. ముద్దు పెడితే నీ స్పర్శ నాకు తగులుతుందిగా అన్నాడు. ఆ మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. ఏంటి? మాట్లాడు. ఉట్టప్పుడు ఊరికే వాగుతావుగా, ఇప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడాలి? లవ్ ఏంటి అనింది. లవ్ ఏంటి అంటే ప్రేమ అన్నాడు నవ్వుతూ. జోక్ చెయ్యకు రోహిత్. వైషు విషయంలోనే ఎలా జరిగిందో చూసావుగా. మనం ఇలా ప్రేమ పెళ్ళి అని మా ఇంట్లో గాని తెలిసిందనుకో, నన్ను నిలువున చీరేస్తారు. నేను మా వాడిలాగా ఫాస్ట్ ఏం కాదులే. మీ ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుంటాను. నో రోహిత్, మా ఇంట్లో ఒప్పుకోరు. ఇక ఇక్కడితో ఇది ఆపేసేయ్ అంటూ అటువైపు తిరిగిన దాత్రి చెయ్యి పట్టి ఫోర్సుగా మీదకి లాక్కున్నాడు. ఏంటి? అంతా నీ ఇష్టమేనా అలా వెళ్ళిపోతున్నావు? నాకు నువ్వంటే ఇష్టం. మీ ఇంట్లో ఒప్పించి అప్పుడు పెళ్లి చేసుకుంటాను. యూ డోంట్ వర్రీ. మా ఇంట్లో ఒప్పుకోకపోతే నిన్ను లేపుకొస్తాను అని బుగ్గపై ముద్దు పెట్టి ఆమెను వదిలి అక్కడి నుండి కారు దగ్గరికి వెళ్ళాడు రోహిత్. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది దాత్రి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.